నల్గొండ జిల్లా నకరేకల్ పోలీస్ స్టేషన్ లో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హల్చల్ చేశారు. పోలీస్ స్టేషన్ లో సీఐతో వాగ్వాదానికి దిగారు. సోషల్ మీడియా కేసులో తమ కార్యకర్తను అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు చిరుమర్తి. పోలీసు అధికారులు పార్టీ నేతలకు తొత్తులుగా ఉన్నారని ఆరోపించారు. పోలీసు ఉండేది ప్రజాస్వామ్యం ప్రజలు కాపాడటానికి ఉంది. ఇంత ఘోరం అని చూడండి ఎంత చేయగారు ఇచ్చిన 7 గంటల తెచ్చుకుంటున్నా నేను 7 గంటల వచ్చి కూర్చున్నా నుంచి 6 గంటల నుంచి ఏంది విలువ లేకుండా నువ్వే దాన్ని బాధ్యత వహించాలి, నువ్వే బాధ్యత వహించాలి. ఎవరైనా గంజా మూడని ప్రోత్సహిస్తూ గంజా తాగడం అంతా పొద్దున్న స్టేషన్ కూర్చుంటారు. వాళ్ళే ఇసుక వ్యాపారం చేస్తారు. మట్టి వాళ్ళ తప్ప లేక నిజాయితీ కూడా ధర్మాన్ని బాబాని కూడా స్టేషన్ పోతే న్యాయం చేసే పరిస్థితులు లేరు. మీరు అంత నిజాన్ని పనిచేస్తారు. ఊళ్ళో కూడా నువ్వే దాన్ని బాధ్యత వహించాలి, నువ్వే బాధ్యత వహించాలి. ఎవరైనా గంజా మూడని ప్రోత్సహిస్తూ గంజా తాగడం అంతా పొద్దున్న స్టేషన్ కూర్చుంటారు. వాళ్ళే ఇసుక వ్యాపారం చేస్తారు. మట్టి వాళ్ళ తప్ప లేక నిజాయితీ కూడా ధర్మాన్ని బాబాని కూడా స్టేషన్ పోతే న్యాయం చేసే పరిస్థితులు లేరు. మీరు అంత నిజాన్ని పనిచేస్తారు. ఊళ్ళో కూడా నువ్వే దాన్ని బాధ్యత వహించాలి, నువ్వే బాధ్యత వహించాలి. ఎవరైనా గంజా మూడని ప్రోత్సహిస్తూ గంజా తాగడం అంతా పొద్దున్న స్టేషన్ కూర్చుంటారు. వాళ్ళే ఇసుక వ్యాపారం చేస్తారు. మట్టి వాళ్ళ తప్ప లేక నిజాయితీ కూడా ధర్మాన్ని చూడండి ఎంత చేయగారు ఇచ్చిన 7 గంటల తెచ్చుకుంటున్నా నేను 7 గంటల వచ్చి కూర్చున్నా నుంచి 6 గంటల నుంచి ఏంది విలువ లేకుండా పోలీసు ఉండేది ప్రజాస్వామ్యం ప్రజలు కాపాడటానికి ఉంది. ఇంత ఘోరం అని చూడండి ఎంత చేయగారు ఇచ్చిన 7 గంటల తెచ్చుకుంటున్నా నేను 7 గంటల వచ్చి కూర్చున్నా నుంచి 6 గంటల నుంచి ఏంది విలువ లేకుండా పోలీసు ఉండేది ప్రజాస్వామ్యం ప్రజలు కాపాడటానికి ఉంది. ఇంత ఘోరం అని చూడండి ఎంత చేయగారు ఇచ్చిన 7 గంటల తెచ్చుకుంటున్నా నేను 7 గంటల వచ్చి కూర్చున్నా నల్గొండ జిల్లా నకరేకల్ పోలీస్ స్టేషన్ లో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హల్చల్ చేశారు. పోలీస్ స్టేషన్ లో సీఐతో వాగ్వాదానికి దిగారు. సోషల్ మీడియా కేసులో తమ కార్యకర్తను అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు చిరుమర్తి. పోలీసులు అధికార పార్టీ నేతలకు తొత్తులుగా ఉన్నారని ఆరోపించారు. రైట్ దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, యువబిందు నకరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నకరేకల్ పిఎస్ లో తన అనుచరులతో కలిసి హల్చల్ చేశారు. అయితే నకరేకల్ మండలం మంగళపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు అంటే అధికార పార్టీ వైఖరిని నిరసిస్తూ కూడా ఒక పోస్ట్ చేశాడు. అయితే ఇందిరా మిల్లులకు సంబంధించి కూడా ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఒక పోస్ట్ చేయడం జరిగింది. దీంతో అధికార పార్టీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుతో మంగళపల్లి గ్రామానికి చెందినటువంటి బీఆర్ఎస్ నాయకుడు నాగేంద్ర బాబును పోలీసులు
అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆగ్రహించినటువంటి మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తన అనుచరులతో కలిసి ఆ స్టేషన్ కి వెళ్లారు. అక్కడ ఉన్నటువంటి సిఐ రాజశేఖర్ తో కూడా వాగ్వాదానికి దిగడం జరిగింది. పోలీసుల వైఖరి నిరసిస్తూ కూడా నకరికల్ పిఎస్ ముందు కొంత ధర్నా కార్యక్రమం అయితే చేపట్టినటువంటి నేపథ్యంలో కొంత పోలీసులకు అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ నాయకులకు కొంత వాగ్వాదం అయితే చోటు తీసుకుంది. అయితే అధికార పార్టీ నేతల ఒత్తిడితో తమ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని కూడా మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసుల అంటే సిఐపై కూడా ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని కూడా హెచ్చరికలు జారీ చేశారు. తమ కార్యకర్తలపై కూడా అక్రమ కేసులు బనాయిస్తే మాత్రం ఊరుకునేది లేదంటూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారు. అయితే ఈ ఆందోళన కాస్త పరిస్థితి ఉద్రిక్తంగా మారిన రైట్. థ్యాంక్ యూ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. సోషల్ మీడియా గ్రూప్లో నేను ఒక పోస్ట్ పెట్టినా. ఏం పోస్ట్ పెట్టినా, సచ్చినప్పుడు 10,000 ఇచ్చినవాడు రాజకీయ బిచ్చగాడు, బతుకున్నప్పుడు ఇంద్రమ్మల ఇల్లు ఇచ్చినోడు నిజమైన నాయకుడు అని పెట్టిన. దానికి కొంతమంది వేరే కాంగ్రెస్ పార్టీ నాయకులు నా మీద కేసు పెట్టి ఏదో నేను తీవ్రవాదం లెక్క పోలీసు వాళ్ళు వచ్చి నా ఫోన్ ట్రాప్ చేసి ఏదో నేను తీవ్రవాదిని గంజాయి కేసు దొరికిన లెక్క నన్ను పట్టుకొచ్చింది. ఆడ తీవ్ర చూస్తే నా మీద కేసు పెట్టిన ఫైల్ కూడా లేదు. ఆడ ఎవరు పెట్టిరు ఏం పెట్టిరు అంటే ఇగో అంటుండు. ఇంతసేపు నిలబెట్టిరు, పొద్దున 6 గంటలకు తీసుకొచ్చిర్రు. నువ్వే దాన్ని బాధ్యత వహించాలి, నువ్వే బాధ్యత వహించాలి. ఎవరైనా గంజాయి మూటలు ప్రోత్సహిస్తారు. గంజాయి నల్గొండ జిల్లా నకిరేకల్ పోలీస్ స్టేషన్ లో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హల్చల్ చేశారు. పోలీస్ స్టేషన్ లో సీఐతో వాగ్వాదానికి దిగారు. సోషల్ మీడియా కేసులో తమ కార్యకర్తను అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు చిరుమర్తి. పోలీసులు అధికార పార్టీ నేతలకు తొత్తులుగా ఉన్నారని ఆరోపించారు. గంజా తాగడం అంతా పొద్దున్న స్టేషన్ కూర్చుంటారు. వాళ్ళ ఇసుక వ్యాపారం చేస్తారు. వాళ్ళ తప్ప నీకు నిజాయితీ కూడా ధర్మాన్ని బాబా కూడా స్టేషన్ పోతే న్యాయం చేసే పరిస్థితి లేదు. మీరు అంత నిజాన్ని పనిచేస్తారు. నువ్వే దాన్ని బాధ్యత వహించాలి, నువ్వే బాధ్యత వహించాలి. ఎవరైనా గంజాయి మూటలు ప్రోత్సహిస్తారు. గంజా తాగడం అంతా పొద్దున్న స్టేషన్ కూర్చుంటారు. వాళ్ళ ఇసుక వ్యాపారం చేస్తారు. మట్టి వాళ్ళ తప్ప నీకు నిజాయితీ కూడా ధర్మాన్ని బాబా కూడా స్టేషన్ పోతే న్యాయం చేసే పరిస్థితి లేదు. మీరు అంత నిజాన్ని పనిచేస్తారు. మంగళపల్లి సోషల్ మీడియా గ్రూప్లో నేను ఒక పోస్ట్ పెట్టినా. ఏం పోస్ట్ పెట్టినా, సచ్చినప్పుడు 10,000 ఇచ్చినవాడు రాజకీయ బిచ్చగాడు, బతుకున్నప్పుడు ఇంద్రమ్మల ఇల్లు ఇచ్చినోడు నిజమైన నాయకుడు అని పెట్టిన. దానికి కొంతమంది వేరే కాంగ్రెస్ పార్టీ నాయకులు నా మీద కేసు పెట్టి ఏదో నేను తీవ్రవాదం లెక్క పోలీసు వాళ్ళు వచ్చి నా ఫోన్ ట్రాప్ చేసి ఏదో నేను తీవ్రవాదిని గంజాయి కేసు దొరికిన లెక్క నన్ను పట్టుకొచ్చింది. ఆడ తీవ్ర చూస్తే నా మీద కేసు పెట్టిన ఫైల్ కూడా లేదు. ఆడ ఎవరు పెట్టిరు ఏం పెట్టిరు అంటే ఇగో అంటుండు. ఇంతసేపు నిలబెట్టిరు, పొద్దున 6 గంటలకు తీసుకొచ్చిర్రు. నువ్వే దాన్ని బాధ్యత వహించాలి, నువ్వే బాధ్యత వహించాలి. ఎవరైనా గంజాయి మూటలు ప్రోత్సహిస్తారు. గంజా తాగడం అంతా పొద్దున్న స్టేషన్ కూర్చుంటారు. వాళ్ళ ఇసుక వ్యాపారం సోషల్ మీడియాలో కామెంట్ పెట్టిరని చెప్పి పోలీసులు ఫోన్ ట్యాపింగ్ చేసి లొకేషన్ చూసుకుని ఎక్కడున్నా అని చెప్పి మరీ ఏదో మర్డర్ కేసు చేసినట్టుగా కిడ్నాప్ మరి రాకెట్ లాగా ఏదో పని చేసినట్టుగా అతని మంగళపల్లి సొంత గ్రామం అయితే చందుపట్ల విలేజ్లో ఉంటే ఆగా మేఘాల మీద కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారి యొక్క శంషగా లేదా ఫోన్లు చేసి బెదిరిస్తే వాళ్ళకు భయపడుకుంటా ఈ సిఐ గారు ఈ నాగబాబు అనే యువకుడు వికలాంగుడు ఇది 2వసారి పోలీస్ స్టేషన్ పట్టుకురావడం. ప్రజాస్వామ్యంలో కొన్ని సూక్తులు అనేవి సలహాలు సూచనలు అనేవి ప్రతి ఒక్కరు ఇస్తుంటాం. ఆ పద్ధతి సోషల్ మీడియా వేదికగా ఉంది కాబట్టి నాగబాబు అనే ఒక్క వ్యక్తి వాడట్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఇలా సోషల్ మీడియా నడుస్తుంది. అన్ని రాజకీయ పార్టీలు, సంఘ సేవకులు, ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి పౌరుడు కూడా ఇలా సోషల్ మీడియా వాడుతుండు. ఆ పద్ధతిలో నాగబాబు ఏం పెట్టిండో సోషల్ మీడియాలో బతికుండగా 10,000 సాయం చేస్తే బాగుంటుంది, సచ్చినోడికి 10,000 చేస్తే
చేస్తే బిచ్చలాగా భావిస్తారు. బతుకున్న వాళ్ళకు ఇందిరామీలు ఇస్తారు. అది మంచి కార్యక్రమం అని చెప్పి మంచి సూక్తి చేసిండు. బతుకున్నప్పుడు సాయం చేస్తే బాగుండు, చచ్చిపోయినాక సాయం చేస్తే ఏముంటుంది అనే పద్ధతిలో ఒక సోషల్ మీడియాలో కామెంట్ పెడితే వాళ్ళ నాయకులు ఏదో కామెంట్ ఇస్తే ఇక్కడ ఉన్న సిఐ రాజశేఖర్ గారు దానికి ఉత్సాహం ఎక్కువైపోయింది. 16-18 నెలసింది. కారణం ఏంటంటే పోస్టింగ్లు ఎక్కడ దొరుకుతలేవు. ఈ పోస్టింగ్ పోతే మళ్ళీ ఏమవుతుందో అని చెప్పి డబ్బులు ఇచ్చి పోస్టింగ్లు కాపాడుకునే పరిస్థితికి వచ్చింది. ఒక పిఎస్లో దాదాపు 25 లక్షల రూపాయలు దాని వాల్యూ. 25 లక్షల రూపాయలు ఓన్ చేసుకోవాలి, మళ్ళీ సీటును కాపాడుకోవాలంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద అనవసరమైన రాద్ధాంతం చేసుడు, అనవసరమైన కేసులు కట్టుడు, అనవసరంగా వేధింపులకు గురి చేసుడు, ఏం మాట్లాడినా తగ్గినా కదిలినా రోడ్డు మీదకి వచ్చినా జెండా పట్టినా బీఆర్ఎస్ పార్టీ అనేటోడు రోడ్ ఎక్కకూడదు అనే హుకుం జారీ చేస్తే ఆ హుకుంకు ఈ రోజు వీళ్ళు బంటులుగా పనిచేసే పరిస్థితి వచ్చింది. వ్యవస్థను కాపాడే పరిస్థితిలో లేరు. ఈ నకరికల్ టౌన్లో ఎంతో మంది ఇలా కడపర్తి కానీ, నోముల కానీ, ఏ గ్రామానికి పోయినా, చందుపట్ల కానీ, ఏ ఊర్లో చూసినా కూడా న్యాయంగా పనిచేసే పరిస్థితి లేదు. పోలీస్ స్టేషన్ పోతే మాకు న్యాయం జరుగుతుందని చెప్పి అనేక సందర్భాల్లో మా నాయకులు కానీ అక్కడ ఇబ్బందులకు గురి అయిన వాళ్ళు వచ్చి ఫిర్యాదులు ఇస్తే వాళ్ళ మీదనే ఉల్టా కేసులు కట్టి రిమాండ్ చేసే పరిస్థితి